పిల్లలు, మీరు మీ ఊర్లో మమ్మీ డాడీకి 10 మంది పిల్లలు ఉన్నారా? మీ ఊర్లో ఎవరికైనా ఉన్నారా? ఇప్పుడు రోజుల్లో లేరు, పూర్వ రోజుల్లో ఉన్నారు. 10 మంది 15 మంది కదా. ఇక్కడ వినాలి, ఇదిగో 18 మంది పిల్లలు. ఎంతమంది? మమ్మీ డాడీకి 18 మంది పిల్లలు పుట్టారు. 18 మందిలో 5 వెళ్తున్నారంట. 18 మంది పిల్లల్లో 17 మంది మగపిల్లలు. ఎంతమంది? ఆఖరిలో అమ్మాయి పుట్టింది, 18 అమ్మాయి. అమ్మాయి కోసం ఆగారు. 18వసారి అమ్మాయి పుట్టింది. చాలా విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు కొంచెం చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఆమె డ్యూటీ ఏంటంటే మాంత్రిక విద్యలు చేసేది. భూత వైద్యం, దెయ్యమా వెళ్ళిపో ఓటి అనేది మంత్రాలు చదివేది. ఏం చదివేది? మంత్రాలకు తంత్రాలు. నిమ్మకాయలు రాలుతాయా, చింతకాయలు రాలుతాయా, అలాంటి విద్య ఆమెది. ఆమె అలాంటి పని చేసేది. ఈ 18 మంది పిల్లలు, చేతులు కట్టుకో, సిట్ రైట్. మీ దగ్గర నుంచి మాట వస్తే ఆపేస్తా నేను. మీ దగ్గర నుంచి మాట వస్తే ఆపేస్తా. గర్ల్స్ సైలెన్స్, సైలెన్స్. చేతులు కట్టుకో, సిట్ రైట్. అందులో ఒకడి పేరు నిక్కీ క్రూజ్. ఏం పేరు? ఈ నిక్కీ క్రూజ్ అనేవాడు కొంచెం విచిత్రంగా ఎదుగుతున్నాడు. విచిత్రమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఏంటంటే ఈ 18 మంది పిల్లల్ని మమ్మీ డాడీ చూసుకునేసరికి అందరి మీద మనసు పెట్టడం కష్టమైపోయింది, కాన్సన్ట్రేషన్ చేయడం కష్టమైపోయింది. 18 మంది పిల్లలకి తిండి వండాలంటే కష్టం కదా. 18 ప్లస్ మమ్మీ డాడీ 20 మంది. రోజు 20 మందికి టిఫిన్ తయారు చేయాలి, మధ్యాహ్నం భోజనం తయారు చేయాలి, రాత్రికి భోజనం తయారు చేయాలి. మమ్మీయే కష్టపడాలి. వినండి, చిన్నోడికి, చిన్నమ్మాయికి 5 సంవత్సరాలు రాగానే పెద్దోడికి పెళ్ళి అయిపోతుంది. ఆ 17వ వాడికి 10 సంవత్సరాలు రాగానే 2, 3వ వాడికి కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వీళ్ళందరూ సంసారం పెరిగిపోతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నిక్కీ క్రూజ్ ఎప్పుడు దిగులు పడతా ఉండేవాడు. మా అమ్మ నాన్న నన్ను ప్రేమించటం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచన చేయట్లేదు, నన్ను దగ్గర తీసుకొని ఏం కావాలో అడగట్లేదు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర, అది వాళ్ళ ఏరియా ఏంటంటే వినాలి, అది సముద్ర తీర ప్రాంతం, పోర్టరీకో అనే ప్రాంతం. ఏం పేరు దాని పేరు? పోర్టరీకో అనే ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తున్నారు. అది సముద్రం మధ్యలో ఉన్న దీవి. అక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. గిటార్లు ప్లే చేస్తూ, డ్రమ్ములు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ, తెచ్చుకున్న ఆహార పదార్థాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. నిక్కీ క్రూజ్ మాత్రం చూడు, ఇక్కడ ఒంటరిగా ఉండి దూరంగా నిలబడి ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఆ ఎంజాయ్మెంట్ లేదు. మమ్మీ నన్ను ప్రేమించట్లేదు, డాడీ నన్ను ప్రేమించట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, వేస్ట్ ఈ జీవితం అని చెప్పి చిరాకు పడతా ఉండేవాడు. అయితే పిల్లలు, నిక్కీ క్రూజ్కి ఒక్కొక్క చెడ్డ అలవాటు అవుతుంది. చెడ్డ విషయాలు అలవాటు చేసుకుంటున్నాడు నిక్కీ క్రూజ్. దొంగతనం చేశాడు. ఏం చేశాడు? దొంగతనం చేశాడు. వాళ్ళ నాన్న జేబులో డబ్బులు దొంగిలించాడు. డబ్బులు దొంగిలిస్తే నిక్కీ క్రూజ్ను పట్టుకొని కొట్టి, వాళ్ళు పావురాళ్ళు పెంచుతున్నారు, అడవి పావురాళ్ళు. పావురాళ్ళ
ఆ పెద్ద గూటిలో నిక్కీ క్రూజ్ను పడేశారు వాళ్ళ నాన్న. ఆ పావురాళ్ళు వచ్చి, మా మధ్యకు వస్తావా, మాకే ప్లేస్ లేకపోతే నువ్వేందో అడవి పావురావులాగా ఉన్నావు, మాకు సంబంధించిన పావురావులా లేవని ఆ నిక్కీ క్రూజ్ మీద పడి ఆ గోళ్లతో లాగి ఆ ముక్కుతో పొడుస్తూ చాలా ఇబ్బంది పెట్టినాయి. ఆ గూట్లో ఉండి ఏడుస్తున్నాడు. డాడీ, ఒరే అన్నయ్య, మమ్మీ, నన్ను కాపాడు, ఈ పావురాళ్ళు నన్ను పొడి చేస్తున్నాయి, ఈ పావురాళ్ళు నన్ను రక్కేస్తున్నాయి, గోళ్లతో లాగేస్తున్నాయి, రక్తం కారుతుంది, అయ్యో బాబో తాళం తీయండి అన్నంటే వాళ్ళ నాన్న తాళం తీయలేదు. సాయంత్రం వరకు అంతే ఉన్నాడు పావురాళ్ళ గూట్లోనే. చాలా ఏడు చేశాడు. నేను ఇంకా తప్పు చేయను అన్నాడు. అయితే పిల్లలు సాయంత్రానికి ఆ తాళం తీసేసి బయటికి తీసుకొచ్చేశారు. అయినా నిక్కీ క్రూజ్ బుద్ధి మారట్లేదు. చాలా కఠినంగా జీవిస్తున్నాడు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగా అసలు రోడ్ల మీదకి వెళ్ళిపోవటం, రేయ్ స్కూల్కి వెళ్ళకపోవటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, కొట్టటం, ఇతరులను దొంగతనం చేయటం, ఇంట్లో అబద్ధాలు ఆడటం, మోసం చేయటం అలా చేస్తారు. ఒకరోజు చెల్లిని భలే ప్రేమిస్తున్నారు మమ్మీ డాడీ, బాగా దగ్గరకు తీసుకుంటున్నారు. ఏదైనా కొనుక్కొస్తున్నా చెల్లికే కొనుక్కొచ్చేవాళ్ళు. అది చూసి సహించేవాడు కాదు. ఎవరో నిక్కీ క్రూజు సహించేవాడు కాదు. చాలా బాధపడుతూ ఒకరోజు వాళ్ళ చెల్లి ఒక్కతే కనపడింది. ఇంతలో బండరాయి తీసుకొని నెత్తి మీద కొట్టాడు. ఇంతలో బండరాయి తీసుకొని, నిన్నైతే ప్రేమిస్తున్నారు, నన్ను అసలు ప్రేమించట్లేదు, నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి ఇంతలో బండరాయి తీసుకొని నెత్తి మీద దమాను కొట్టాడు. వామో వాయో ఓ నాయనో వామో అని ఏడ్చేశాడు. ఏడ్చింది వాళ్ళ చెల్లి. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ నాన్న చూసి నిక్కీ క్రూజ్ వెంటబడ్డాడు. నిక్కీ క్రూజ్ దొరకలేదు. నిక్కీ క్రూజ్ రోజు రోజుకి మెంటలోడ్లాగా తయారవుతున్నాడు. చాలా కఠినమైన హృదయం కలిగి ఉంటున్నాడు. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో మాస్టర్ అన్నాడు, రేయ్ హోంవర్క్ చేయలేదా, హోంవర్క్ చేయని వాళ్ళు నిలబడండి అనగానే నిలబడ్డారు. ఎరా ఎందుకు హోంవర్క్ చేయలేదో, నిక్కీ క్రూజ్ ఎందుకు హోంవర్క్ చేయలేదో, చేయను. ఎందుకు చేయవు, నా ఇష్టం. చదువుకుంటావా, చదువుకోను. స్కూల్కి ఎందుకు వస్తున్నావు, నా ఇష్టం. చదివితే చదువుతా, లేకపోతే లేదు. నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నాడు. ఏరా అంత ధైర్యంగా ఎదురు మాట్లాడుతున్నావు, దగ్గరకు రా అని మాస్టారు కొట్టాడు కర్ర తీసుకొని. వెంటనే తిరగబడ్డాడు నిక్కీ క్రూజ్. టీచర్ మీద తిరగబడ్డాడు. చూసారా ఎలా అయిపోయాడు, నన్నే కొడతావా, ఎంత ధైర్యం అని చెప్పి తిరగబడి టీచర్ను కొట్టేశాడు. ఇక అంతే, టీచర్ గారు వెంటనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇంకెక్కడ ఉంటే నన్ను పోలీసు వాళ్ళు కొట్టి చంపేస్తారు అని మూటాముళ్ళు సర్దుకొని మెల్లిగా ప్రయాణం అయిపోయాడు. ఇంటిని వదిలిపెట్టేశాడు. వాళ్ళ అన్నయ్య న్యూయార్క్లో, అమెరికా దేశము న్యూయార్క్ పట్టణంలో ఉంటున్నాడు. వాళ్ళ అన్నయ్య అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెళ్ళైపోయి అక్కడికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో న్యూయార్క్లో చలి బాగుండేది. న్యూయార్క్లో చలి బాగుండేది. వీధులన్నీ తిరిగాడు. వాళ్ళ అన్నయ్య ఎక్కడ కనపడలేదు. అయితే బాగా చలి పుడుతుంది. ఒక చెత్త కుండి దగ్గర మరి ఒక రగ్గు ఒక కోటు కనపడింది. కోటు తీసుకొని తగిలించుకొని ఆ చెత్త కుండి దగ్గర కూర్చున్నాడు. ఒక కుక్క వస్తే చలికి తట్టుకోలేక కుక్కను గట్టిగా పట్టుకొని ఆ చలికి వణిగిపోతున్నాడు. అటువైపు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాడు, బీట్ కానిస్టేబుల్ వచ్చి కర్ర కింద కొడుతున్నాడు. చూశాడు నిక్కీ క్రూజ్ని. ఏయ్ ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? సార్ నేను చలి పుడుతుంటే ఇక్కడ కోటు దొరికితే కోటు వేసుకొని కూర్చున్నాను సార్, నేను దొంగను కాదు, నేనేం తప్పు చేయలేదు సార్. లే పైకిలే. కాదు సార్, నేను స్టేషన్కి వెళ్దాం. కాదు సార్, మా అన్నయ్య కోసం వెతికి నేను అలసిపోయి ఆకలేస్తున్నా, మంచినీళ్ళు తాగేసి అక్కడ కూర్చున్నాను సార్, నేను తెల్లారి వెళ్ళిపోతాను సార్. ఏయ్ పోలీస్ స్టేషన్కి పద,
కొత్త వాళ్ళు వస్తే ఇక్కడికి ఈ దేశానికి పోలీసులకి తెలియచేయాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు వీసా లేకుండా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చేస్తే కుదరదు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళ అన్న పేరుకి అక్కడ ఆ పుస్తకంలో చూసి మొత్తం వెతికితే వాళ్ళ అన్న అడ్రస్ దొరికింది, వాళ్ళ అన్నయ్య అడ్రస్ దొరికింది. మెల్లిగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఇందిరా ఎట్టొచ్చేవింట్రా అంటే, ఏం లేదు అన్నయ్య, ఇంక నేను అక్కడ ఉండలేను, అమ్మ నాన్న ప్రేమించట్లేదు, నన్ను కొడుతున్నారు, మాట అంటే ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, అన్నం పెట్టు, ఏదో పని చేసుకుంటాను అంతే అన్నాడు. సరేలే ఉండు, ఏ గొడవలకు వెళ్ళకో, జాగ్రత్తగా ఉండు, ఇక్కడ అసలు పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే జైల్లో వేశారంటే నువ్వు రావు, ఓకే అన్నయ్య అన్నాడు. మెల్లిగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ బయటికి వెళ్ళి షికారులు చేస్తూ కొత్త స్నేహాన్ని, కొత్త ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ న్యూయార్క్ పట్టణంలో భయంకరంగా అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి కింద చాలామంది పిల్లలు బ్రతుకుతూ ఉంటారు. ఏదో ఒక పనులు చేసుకొని, లేకపోతే దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, హత్యలు చేసి, ఇలాంటివి చేస్తూ ఉన్న కొంతమంది బ్యాచ్ ఈ నిక్కీ క్రూజ్కి పరిచయం అయ్యారు. పరిచయం అవ్వగానే నిక్కీ క్రూజ్లో ఉన్న ధైర్యము, సాహసాన్ని గమనించి వాళ్ళ కుర్రవాళ్ళంతా, ఫ్రెండ్స్ అంతా నిక్కీ క్రూజ్ని వాళ్ళ నాయకుడిగా ఎంచుకున్నారు. వాళ్ళు ఒక టీముగా తయారయ్యారు, ఒక రౌడీ మోకగా తయారైపోయి వాళ్ళు వాళ్ళ టీంకి ఒక పేరు పెట్టుకున్నారు, మావ్ మావ్ గ్రూపు. ఏం పేరు? మావ్ మావ్ అనే గ్రూపు. చొక్కాల మీద వెనక ఎంఎం అని చెప్పి ప్రింట్ చేయించుకున్నారు. ఈ మావ్ మావ్ గ్రూప్ యొక్క సిద్ధాంతాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, రాత్రులు రోడ్ల మీద, బండ్ల మీద వెళ్ళేవాళ్ళని ఆపి వాళ్ళని కొట్టి, మాట వింటే కొట్టి, మాట వినకపోతే వాళ్ళని కొట్టి, వాళ్ళ దగ్గర డబ్బు దోచుకొని, బంగారాన్ని తీసుకొని పంపించేయటం. ఒకవేళ మాట వినకపోతే వాళ్ళని చంపేసి అలా చేస్తారు. ఇంకా రూల్స్ ఏంటంటే, ఇళ్ళలోకి వెళ్ళి దోచుకొని వచ్చేస్తారు. కారులు వెళ్ళే వాళ్ళని కారులు ఆపి కొట్టి వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుంటారు. ఆడపిల్లలుంటే ఆడపిల్లలను పట్టుకొని పాడు చేసి చంపేసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ సిద్ధాంతం. న్యూయార్క్ పట్టణంలో బహు భయంకరమైన పరిస్థితులు, క్రైమ్ రేటు, కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ మావ్ గ్రూపు ఎవరనేది ఎవరికి తెలియదు, లీడర్ ఎవరో ఎవరికి తెలియదు, పోలీసు వాళ్ళు కూడా కనిపెట్టట్లా. రాత్రులేమో ఈ డ్రెస్సులు వేసుకొని తిరిగి పగలు డ్రెస్సులు తీసేసి ఏమీ తెలియనోళ్ళలాగా మనుషుల్లో తిరుగుతూ ఉంటారు. డబ్బుతో ఎంజాయ్ చేస్తారు, బంగారాన్ని అమ్మేసేసి డబ్బు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు పగలంతా. మళ్ళీ రాత్రుళ్ళు దోపిడీలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళాలంటే ఆ న్యూయార్క్ పట్టణంలో అందరికీ భయం, చాలా భయాందోళన. అయితే పిల్లలు ఒకరోజు ఈ మావ్ గ్రూప్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. పెద్ద ఆడిటోరియం ఇలానే న్యూయార్క్ పట్టణంలో ఉంటే అక్కడ మీటింగ్ జరుగుతుంది. వీళ్ళు నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అక్కడ చాలా కాస్ట్లీ పీపుల్స్ వస్తారు, డబ్బు బాగుంటుంది, బంగారం బాగుంటుంది, వజ్రాలు డైమండ్స్ బాగుంటాయి, వాళ్ళని దోచుకుంటే సూపర్ అని చెప్పి అనుకున్నారు. ఆ మీటింగ్ జరుగుతుంటే ఈ గ్రూప్ అంతా వెళ్ళిపోయి ఆ మనుషుల్లో కూర్చున్నారు, అక్కడక్కడ కూర్చున్నారు. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు రౌడీవైనా ప్రేమిస్తాడు, నువ్వు దొంగవైనా ప్రేమిస్తాడు, నువ్వు భయంకరమైన పాపివైనా ప్రేమిస్తాడు అని చెబుతుంటే నిక్కీ క్రూజ్కి ప్రేమ అనే మాట చెవుల్లో పడంగానే గిర్రని తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రేమించేవాడు కాదు, వాళ్ళ అమ్మ ప్రేమించేది కాదు, వాళ్ళ అన్నయ్యలు ప్రేమించేవాళ్ళు కాదు, వాళ్ళ టీచర్ ప్రేమించేవాళ్ళు కాదు, ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు. అలాంటి నిక్కీ క్రూజు ఈ మాటలు వినేసరికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మాట్లాడకూడదు అని వెళ్ళిపోయాడు నిక్కీ క్రూజు స్నూకర్స్ గేమ్ క్లబ్కి వచ్చి స్నూకర్స్ గేమ్ ఆడుతూ ఉంటే చెవుల్లో అదే మాటలు తిరుగుతూ ఉన్నాయి.
జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అని చెప్పి చిరాకు పడి మరలా వెళదాం పదండి అని వాళ్ళ టీంతో అక్కడికి వెళ్ళారు. వెళితే పాస్టర్ గారు లేచి వాక్యం చదువుతున్నాడు. త్వరగా ముందుకు వచ్చేసి నిక్కీ క్రూజ్, పాస్టర్ ఆపండి మీ మెసేజ్. చొక్కా ఇట్లా లాగి, ఇదిగో చూసావా నా బాడీ మీద ఎన్ని కుట్లు పడ్డాయో, ఒకడు కత్తితో నరికేశాడు, అదిగో బతికాను, కుట్లు పడ్డాయి. నేను ఎంత భయంకరమైన వాడినో తెలుసా, ఎంతమందిని చంపేశానో తెలుసా, ఎంతమంది ఆడపిల్లలను పాడు చేశానో తెలుసా, ఎంతమందిని కొట్టి డబ్బు దోసుకున్నానో తెలుసా, ఎంతమందిని ఇబ్బంది పెట్టానో తెలుసా. నన్ను యేసు ప్రభు ప్రేమిస్తాడా? ఎస్, ప్రేమిస్తాడు. జీసస్ లవ్స్ యూ. ప్రేమిస్తాడా? ఇంతటి దౌర్భాగ్యుడిని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. ఇంతటి హంతకుడిని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. ఆశ్చర్యపోయాడు నిక్కీ క్రూజ్. తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ, అన్నదమ్ములు చూపించలేని ప్రేమ యేసయ్య చూపిస్తాడా అని చెప్పి వెంటనే అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు నిక్కీ క్రూజ్. ప్రార్థన చేసి యేసయ్య దగ్గర తన పాపములను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పాస్టర్ గారు చెప్పాడు, ఇదిగో నిక్కీ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా నీ బ్రతుకు మార్చుకోవాలి, నువ్వు ఇంకా దోపిడీలు చేయకూడదు, హత్యలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, పాపము చేయకూడదు, జాగ్రత్తగా ఉండు అంటే నిక్కీ క్రూజ్ ఇక ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం చేస్తున్నాడు. చాలా మారిపోయాడు. రాత్రులు వచ్చి ఫ్రెండ్స్ పిలుస్తుంటే వెళ్ళట్లేదు. నో నో నో, నేను ఇంకా రావట్లేదు, నేను యేసు ప్రభుకి నా హృదయాన్ని ఇచ్చా, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ ఆపేసాను, ఇంకా నేను రాను, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి. తమ్ముడు చెల్లి వినండి, నిక్కీ క్రూజ్ బ్రతుకు మారిపోయింది. ఇంకా దోపిడీలు చేయటం మానేశాడు, హత్యలు చేయటం మానేశాడు. తన దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలన్నీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించేశాడు. తుపాకీ, కత్తులు, చైన్లు, తాళాలు, రకరకాల ఆయుధాలు మొత్తం తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాడు. అమెరికా దేశంలో ఎంతటి భయంకరమైన వాడైనా సరే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా జైలు శిక్ష ఉండదు, వాళ్ళని విడుదల చేసేస్తారు. వాళ్ళకంత నమ్మకం. ఇక్కడ ఇండియాలో అయితే వాడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా శిక్ష వేస్తారు. వాడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా బలమైన శిక్షలు వేస్తారు. అమెరికాలో అట్ట కాదు. తప్పు చేసిన వాడు జైల్లో ఉంటే యేసయ్యని నమ్ముకుంటే వాళ్ళని విడుదల చేస్తారు. నిక్కీ క్రూజ్ మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారు. పిల్లలు, నిక్కీ క్రూజ్ ఇక నుంచి చర్చిస్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. తన జీవిత సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాడు. నిక్కీ క్రూజ్కి శత్రువులు ఉంటారు కదా, శత్రువులు కాపు కాశారు. నిక్కీ క్రూజ్ ఈ చర్చిలోనే ఉన్నాడు. బయటికి రాగానే నిక్కీ క్రూజ్ను చంపేద్దాం అని ప్రణాళిక వేసి బయట ఉన్నారు శత్రువులు. అయితే పిల్లలు, నిక్కీ క్రూజ్ బయటకు వచ్చాడు. శత్రువు రెడీగా పొంచున్నాడు. శత్రువు చేతిలో కత్తి తీసుకొని నిక్కీ క్రూజ్ని ఇలా పొడిచేశాడు. పొడి చేయగానే చెయ్యి అడ్డం పెట్టాడు. చేతిలోకి దూసుకుపోయింది కత్తి. పక్కనే రాడ్ ఉంటే రాడ్ తీసుకొని రేయ్ అని పైకి లేచాడు. మళ్ళీ యేసయ్య గుర్తొచ్చాడు. నిక్కీ క్రూజ్ కనుక రాడ్తో కొట్టుంటే ఆడు చచ్చిపోయేవాడు. కానీ యేసయ్య ప్రేమ గుర్తొచ్చి అక్కడ పడేసాడు. వామ్మో, వీడు ఎదురు తిరిగాడ్రా అని శత్రువులు పారిపోయారు. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. నిక్కీ క్రూజ్ని కట్టుకట్టేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మళ్ళీ డ్రెస్ వేసుకొని. నిక్కీ, ఎవడ నీ మీద దాడి చేసింది? వాడేనా? శత్రువేనా? వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చంపేసేదా? ఏయ్ ఆగు, నేను చంపలేక నాకు వాడది లెక్క. ఆడేముంది, నేను రాడ్ తీసుకోగానే భయపడి పారిపోయాడు. వద్దు, ఆ భయం అంతే ఉండను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మీరు ఇంకా ఎవరిని వెళ్ళి కొట్టొద్దు, చంపొద్దు, శత్రువుని ప్రేమించాలని యేసు ప్రభు వారు చెప్పాడు అని చెప్పి నిక్కీ క్రూజ్ హాస్పిటల్లోనే మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు.
నిక్కీ క్రూజ్ మనసు బాగలేదు, ఏం చేయాలి, యేసయ్య కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నేను యేసయ్య సేవ చేయాలి, ఇంక ఈ దుర్మార్గమైన పనులు మానేస్తాను, ఇక నేను ఉండను, ఏదో ఒకటి చేయాలంటే నిక్కీ క్రూజ్ని బైబిల్ ట్రైనింగ్ పంపించారు. ఎక్కడ పంపించాడు? బైబిల్ ట్రైనింగ్లో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు, జాయిన్ అయిపోయాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు. కొంచెం కష్టంగా ఉంది. బైబిల్ ట్రైనింగ్లో వారానికి ఒకళ్ళకి పనులు అప్పగిస్తారు. నిక్కీ క్రూజ్కి కూడా పనులు అప్పగించారు. ఏం పని అంటే ఫ్లోర్లు తుడవటం, మొత్తం ఫ్లోరింగ్ మొత్తం తుడవటం. నిక్కీ క్రూజ్ చేతులతో కత్తులు పట్టుకున్నాడు, తుపాకులు పట్టుకున్నాడు, రాడ్లు పట్టుకున్నాడు, చైన్లు పట్టుకున్నవాడు. ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? ఫ్లోర్ను తుడిసే కర్రను పట్టుకున్నాడు. ఒకసారి జారి కింద పడ్డాడు, దమాన పడ్డాడు. చిచ్చి ఏంట్రా బాబు ఈ బతుకు, బైబిల్ ట్రైనింగ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయా అని బాధపడ్డాడు. అయినా కొంచెం ఓర్చుకున్నాడు. చెల్లి తమ్ముడు నిక్కీ క్రూజ్ బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకొని తను బైబిల్ ట్రైనింగ్లో ఉన్న అమ్మాయినే ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నిక్కీ క్రూజ్ మనసులో ఒకటి అనుకున్నాడు, మా తల్లిదండ్రులను వెళ్ళి చూసొద్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో, నా అన్నలు నా తమ్ముళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దామని చెప్పి నిక్కీ క్రూజ్ పోర్టరికో అనే వాళ్ళ ఊరు దీవికి వచ్చాడు. వచ్చి దగ్గరికి వచ్చాడు, ఇంటి దగ్గరికి. వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. గుర్తుపట్ల నిక్కీ క్రూజ్ ఇప్పుడు టిప్ టాప్గా ఉన్నాడు, అస్సలు నున్నగా ఉన్నాడు, చాలా మారిపోయాడు కదా. ఇప్పుడు పాస్టరు ఇదివరకే రౌడీ, ఇప్పుడు సేవకుడైపోయాడు. దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఎవరు బాబు అని అంటే, నేనమ్మా డాడీ, నేను మీ నిక్కీగాడిని. నిక్కీగాడువా? అయ్యో బాబు అని చెప్పి వాడు గౌకలించుకొని ఏడ్చేశారు. నిక్కీ ఏంట్రా, అసలు నువ్వేనా? అసలు మేము ఆశ్చర్యపోతున్నాం, అసలు నువ్వేమయ్యావు, ఏం చేస్తున్నావు? నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను పాస్టర్ని అయ్యాను, పెళ్ళయింది, ఇదిగో నీ కోడలు అని చూపించారు. వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. తమ్ముడు చెల్లి నిక్కీ క్రూజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి న్యూయార్క్ పట్టణంలో ఒక ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇదివరకు నిక్కీ క్రూజ్ లాంటి పిల్లలు గంజాయికి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన పిల్లల్ని వాళ్ళు దగ్గర చేర్చుకొని హోమ్ పెట్టారు. ఆర్ఫన్ హోమ్, ఒక హోమ్ పెట్టారు. భార్యాభర్తలు ఒకటే నిర్ణయించుకున్నారు, మనిద్దరం పిల్లల్ని కనొద్దు, మనకు పిల్లలు వద్దు, వీళ్ళే మనకు పిల్లలు అని తీర్మానం చేసుకొని పిల్లలు ఇంకా వాళ్ళు పిల్లలను కనగా సొంత పిల్లల్ని ఇలాగా రౌడీలుగా హత్యలకు పాల్పడి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పిల్లలందరికీ వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా వాళ్ళు పిల్లల్ని పెంచుతూ, ఆర్ఫన్ తల్లిదండ్రులు లేని పిల్లల్ని పెంచుతూ వారు చక్కగా వాళ్ళని ప్రభువులో పెంచుతూ ఉన్నారు. చెల్లి తమ్ముడు, ఒక భయంకరమైనటువంటి రౌడీ, ఒక హంతకుడు ఎలా మారిపోయాడు? ఒక పాస్టర్గా మారిపోయాడు, ఒక సేవకుడుగా మారిపోయాడు, అనాథ పిల్లల కోసం ఒక తండ్రి తల్లిగా మారిపోయాడు. చూసారా, యేసు ప్రభు ఎలాంటి వారినైనా మార్చగలడు. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఎలాంటి వారినైనా ఏ స్థితిలో ఉన్నా సరే మార్చగలడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. చెల్లి తమ్ముడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, విధేయత చూపించకుండా కఠినమైన హృదయం కలిగి ఉన్నావా? దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావా? ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉన్నావా? ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావా? తమ్ముడు చెల్లి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, ప్రియమైన యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ మాటలు వినటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి
వందనాలు యేసయ్యా. నేను కూడా అనేక పర్యాయాలు మూర్ఖంగా ఉండేవాడిని, మూర్ఖురాలుగా ఉండేవాడిని. యేసయ్యా, నేను కూడా నిక్కీ క్రూజులాగా కోపిష్టిని, మొండితనంగా ఉండేవాడిని. యేసయ్యా, నిక్కీ క్రూజు మనసు మార్చిన నువ్వు నా మనసు కూడా మార్చు. యేసయ్యా, ఈరోజు నుంచి నేను కూడా నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. కఠినమైన హృదయాన్ని కరిగించే దేవుడవు, మార్చే దేవుడవు. యేసయ్యా, నీ విలువైన రక్తము చేత నన్ను కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా చేసుకుందరని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే.